ఇతగాడి పేరు శివాజీ, యాక్టర్ శివాజీ. సినిమాలలో యాక్టింగ్ చేస్తూ ఉంటారు, చాలా బాగా యాక్టింగ్ అన్నది చేస్తారు. కాకపోతే ఈయన యాక్టింగ్ అన్నది సినిమాలలో కంటే రాజకీయాలలోనే చాలా బాగా పండింది. రాజకీయాలలో ఈయన వేయని పాత్ర అంటూ లేదు, చాలా పాత్రలు వేసిండు. దాని తర్వాత నిజమేంటో తెలిసి వచ్చింది. నిజం తెలిసి దాని తర్వాత రాజకీయాలకి దూరంగా సినిమాలు చేసుకుంటున్నాడు, అంతవరకు ఓకే. కాకపోతే మొన్న తన సినిమా గురించి తాను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని రాజకీయ అంశాలని మళ్ళీ టచ్ చేసిండు. దాని తర్వాత నిన్న ఒక వీడియో చేసి నా జోలికి రావద్దు జగన్ గారు అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అన్నది చేసిండు. సరే అన్న చాలా మాట్లాడిండు, ఆయన మాట్లాడిండు కాబట్టి ఆయన మాటలకి సమాధానం చెప్పాలి కాబట్టి మనం కూడా కొంచెం గట్టిగానే సమాధానం అనేది చెప్దాం. కొంచెం జాగ్రత్తగా వీడియోని చూడడం మాత్రమే కాదు, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇక అన్న సినిమా ఏదో వస్తున్నది, అయితే ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ అమరావతి గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. అమరావతిని దుబాయ్తో పోల్చేటటువంటి ఒక ప్రయత్నం అన్నది చేసాడు. అమరావతి అన్నది సెంటర్ పాయింట్, మనకి మిడిల్ ఈస్ట్ అయినా సరే, ఇటువైపు గల్ఫ్ కంట్రీస్ అయినా సరే, ప్రతి చోటుకి మనమే అమరావతి అన్నది సెంటర్ పాయింట్గా ఉంటుందని చెప్పేసి చాలా బాగా చెప్పిండు. కాకపోతే ఆయన ఆ మాట అన్న తర్వాత కొంతమంది మేధావులు ఏం చేశారంటే అసలు సెంటర్ పాయింట్కి అమరావతికి సంబంధమే లేదు, భూమధ్య రేఖ అన్నది అమరావతికి చుట్టుపక్కల ఎక్కడా లేదు అని చెప్పేసి చాలామంది ఈయన ట్రోల్ చేయడం అనేది మొదలుపెట్టిండు. మొదలు పెట్టంగానే అన్న కాలి నిన్న ఒక వీడియో చేసిండు. సరే ఆ వీడియోలో అన్న ఏమన్నాడు అని ఆ విషయంలోకి వెళ్ళడానికంటే ముందు అన్నకిది చాలా బాగా అలవాటు. ఇంతకు ముందు కూడా తన సినిమా ఒకటి వచ్చింది దండోరా అని చెప్పేసి, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ దండోరా అనే సినిమాలో కావాలని ఒక కాంట్రవర్సీ అనేది క్రియేట్ చేసిండు. ఎందుకంటే ప్రేక్షకులు సినిమా థియేటర్కి పోవాలంటే ఏదో కాంట్రవర్సీ అనేది మనం క్రియేట్ చేయాలి. తన జీవితకాలం మొత్తం సినిమాలలో నటించినటువంటి ఈ శివాజీ గారికి ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి చాలా మంచి అనుభవం ఉన్నది. అందుకే ఏం చేసిండు, మహిళల గురించి, మహిళల దుస్తుల గురించి ఒక మాట అనేసిండు దండోరా సినిమాకి సంబంధించి ఏదో ఒక ఈవెంట్లో. ఇమ్మీడియట్గా ఏమైంది, అనసూయ గారు అందుకున్నారు. మరి అనసూయ గారు శివాజీ గారు ముందుగానే మాట్లాడుకున్నారా తెలియదు, లేదంటే అనసూయ గారు న్యాచురల్గానే స్పందించారా తెలియదు, కానీ ఆ విషయం చిలికి గాలివానగా మారిపోయి మొత్తం మహిళా కమిషన్ ఇంటర్ఫియర్ అయ్యేదాకా వెళ్ళింది. ఆ సినిమాకి ఒక ప్రమోషన్ అనేది క్రియేట్ అయింది, ఫ్రీగా ప్రమోషన్ అనేది క్రియేట్ అయింది. అంతేకాదు అక్కడెక్కడో ఒక వ్యక్తి ఉంటాడు కదా, నా అన్వేష్ అని చెప్పేసి, మధ్యలోకి ఆ నా అన్వేష్ అనేటోడు దూరేం చేసిండు అంటే ఇక ఆ గాలివానని పెద్ద తుఫాన్ చేసేసాడు. సరే ఆ అన్వేష్ మీద కేసులైనాయి. దాని తర్వాత చాలామంది శివాజీ గారిని సపోర్ట్ చేసిరు, శివాజీ గారిని వ్యతిరేకించరు, అనసూయ గారిని సపోర్ట్ చేసిరు, అనసూయ గారిని వ్యతిరేకించరు. ఏది ఏమైనా కూడా శివాజీ గారి యొక్క ప్లాన్ ఏదైతే ఉందో ఏంటి, ఆ దండోరా సినిమా అన్నది నడవాలి, ప్రేక్షకులు ఆ సినిమాకి రావాలి. ఆ ప్లాన్ అన్నది సక్సెస్ అయిపోయింది, సినిమా నడిచింది. సరే సేమ్ ఫార్ములా మళ్ళీ చేద్దాం అనుకున్నాడో ఏమో కానీ మళ్ళీ ఒక రాజకీయ అంశమైనటువంటి అమరావతిని టచ్ చేయగానే వైసీపీ వాళ్ళు ఇమ్మీడియట్గా రియాక్షన్ అనేది ఇస్తారు అని చెప్పేసి భావించాడు. కానీ రియాక్షన్ అన్నది డిఫరెంట్గా వచ్చింది. రియాక్షన్ అన్నది ట్రోలింగ్, ప్రజలు నవ్వుకునే విధంగా వచ్చింది. అదేంటి, భూమధ్య రేఖకి అసలు అమరావతికి సంబంధం లేదు, భూమధ్య రేఖ యాంచో పోతుంది అని చెప్పేసి ఒక నిజం అనేది తెలుసుకొని అరే నన్ను ట్రోల్ చేస్తారేమో, నా సినిమాని హిట్ చేస్తారేమో అనుకుంటే ఇది నాకే మైనస్ అయిందే అని చెప్పేసి కనిపెట్టి మనోడు నిన్న మళ్ళీ వచ్చేసి ఒక సెల్ఫీ వీడియో చేసి అందులో కొన్ని విషయాలు మాట్లాడాడు. సరే ఆయన మాట్లాడినటువంటి విషయాలు మనందరికీ అంటే ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకు మాట్లాడిండు ఏంటి. నా సినిమాలు నన్ను చేసుకోనివ్వండి అని చెప్పేసి మాట్లాడిండు. నేనేదో నా సినిమాలు చేసుకొని నేను బతుకుతున్నా, నన్ను బతకనివ్వండి అని చెప్పేసి మాట్లాడిండు. ఎవడు కూడా శివాజీ గారు మిమ్మల్ని మీరే గెలికి మరీ వాసన చూసుకున్నారు. ఏం అవసరం వచ్చిందండి, మీరు మంచిగా సినిమాలు చేసుకుంటున్నారు, మీ సినిమాలలో మీరు వేసే క్యారెక్టర్లు బాగున్నాయి, అందరూ ప్రశంసిస్తున్నారు, సినిమాలకు వస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, గెలికింది మీరు, మళ్ళీ నా సినిమాలు నన్ను చేసుకొనివ్వండి అంటే ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉంటుందా? దయచేసి ఒకసారి శివాజీ గారు సమాధానం చెప్పాలి. ఇక రైతుల కష్టం అమరావతి అని చెప్పేసి నిన్నటి వీడియోలో ఆయన మాట్లాడాడు.
నో డౌట్ అండి, రైతుల కష్టం అమరావతి, అందులో ఎవ్వడూ వ్యతిరేకించరు. కానీ రాజకీయ అడ్డాగా మారిపోయింది అమరావతి. కొంతమంది రాజకీయ నాయకులకి అమరావతి అన్నది ఒక ఓటు బ్యాంకుగా మారిపోయింది. రైతుల కష్టమైనటువంటి అమరావతిని ఒక ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. వాళ్ళ గురించి ఒకసారి ప్రశ్నించరా? దయచేసి ప్రశ్నించండి. అమరావతి విషయం మీద దయచేసి ఒకసారి ప్రశ్నించండి. సార్ 20,000 ఎకరాలు అన్నారు, 50,000 ఎకరాలు తీసుకున్నారు, 50,000 ఎకరాలు అన్నారు, 70,000 ఎకరాలు అంటున్నారు, 70,000 ఎకరాలు అంటున్నారు, ఫ్యూచర్లో 1,00,000 ఎకరాలు అంటున్నారు. ఇదేం భూదందా సార్ అని చెప్పేసి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారా శివాజీ గారు? దయచేసి. అప్పుడెప్పుడో మీరు అన్నారు కదా ప్రత్యేక హోదా, ఈయనే అన్నాడు శివాజీ గారు ప్రత్యేక హోదా, అదేదో ఓటుకు నోటు కేసు వల్ల ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు గారు అడగట్లేదు అని చెప్పేసి తిరుమలలో నిలబడి మాట్లాడాడు శివాజీ గారు. సేమ్ అట్లనే ఈరోజు అమరావతి రైతులకు అన్యాయం చేస్తున్నారు. మీరు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నారు, ఉన్న భూమినేమో కట్టకుండా అమరావతి ఇంకా భూమి పెంచుకుంటూ పోతున్నారు. ఎవరికి నష్టం చేస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. నో డౌట్ శివాజీ గారు చెప్పినటువంటి మాట రైతుల కష్టం అమరావతి. నేను 100% ఈ మాట ఒప్పుకుంటున్నా. ఆ కష్టాన్ని ఈరోజు నవ్వుల పాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ గురించి మాట్లాడతారా శివాజీ గారు దయచేసి? నెక్స్ట్ వచ్చేసి పేటీఎం గాళ్ళు అని చెప్పేసి ఎవరైతే సోషల్ మీడియాలో శివాజీ గారి గురించి పోస్టులు పెడుతున్నారో వాళ్ళని పేటీఎం గాళ్ళు అన్నాడు. సరే ఓకే, ఆయన పేటీఎం గాళ్ళు అన్నాడు కాబట్టి మనకు కూడా ఆ హక్కు ఉంది కాబట్టి మాట, ఎందుకంటే ముందు మాట జారింది దానే కదా, మనం కూడా ఒక మాట అనేయొచ్చు. సరే, ఎవరి దగ్గర పేటీఎం తీసుకుని ఆ రోజు మురిగారు శివాజీ గారు? ఆ రోజు రాజకీయాల్లో మీరు కూడా మాట్లాడారు కదా, మరి ఎవడన్నా ముందున్నోడు మీరు కూడా పేటీఎం అని చెప్పేసి ఆ రోజు ఆరోపించారా? ఆరోపిస్తే మీరు ఎంత తీసుకుని మాట్లాడారు ఆ రోజు? సరే, ఈరోజు మీకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వాళ్ళందరూ పేటీఎం గాళ్ళే అనుకుందామయ్యా, ఏముంది. నాకు శివాజీ గారి నటన అంటే బాగా ఇష్టం, యాక్చువల్గా ప్రాబ్లం అది. అందుకే నేను ఒక లైన్ దాటలేకపోతున్నా. అందరూ మీకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారు పేటీఎం గాళ్ళు అనుకుందాం. ఆ రోజు మరి మీరు ఒక పార్టీ తరఫున వకాలు తప్పుకొని మాట్లాడారు కదా, అప్పుడు మీకు ఎంత పేటీఎం అందింది? దయచేసి ఒకసారి సమాధానం చెప్తారా? అంటే మీరు చేస్తే సంసారం, పక్కవాడు చేస్తే దయచేసి ఒకసారి చెప్పండి. ఇంత ఘోరమా? సినిమా కోసం ఇంత చిల్లర పని, సినిమా ఆడాలని. రేపు పొద్దున ఆ సినిమా ఆడిన తర్వాత ఈయన ఎక్కడ కనిపిస్తాడు మళ్ళీ, అది ఇంకో విషయం. నెక్స్ట్ ఏంటి, ఈయన ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నేను ఒక వ్యవస్థను తయారు చేయగలను అన్నాడు. అమ్మా, ఆ మాట నాకైతే గుచ్చుకున్నదే. ఎందుకంటే ప్రతి అన్సక్సెస్ఫుల్ మ్యాన్ ఎవడైతే ఉన్నాడో, ప్రతి పనికిరానటువంటి వ్యక్తి ఉంటాడో, వాడు ఒకటే విషయం, నేను తలుచుకుంటే ఒక వ్యవస్థనే తయారు చేయగలను అనుకుంటాడు. నేను తలుచుకుంటే అది చేయగలను, నేను తలుచుకుంటే ఇది చేయగలను అంటాడు. అంటే చేతగాని ప్రతి వాడు మాట్లాడే మాటలే ఇవి. కూర్చుంటాం టీవీ ముందర, సచిన్ టెండూల్కర్ కొడుతుంటాడు, ఫట్టు అని సచిన్ గారు అవుట్ అయిపోతే ఏహేహే అట్లా కాదు బ్యాటింగ్ చేసేది ఇట్లా అని చెప్పేసి వాగేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. సేమ్ అట్లనే నేను తలుచుకుంటే పెద్ద వ్యవస్థనే తయారు చేయగలను అని మాట్లాడేటటువంటి మీకు వాళ్ళకి తేడా ఏమైనా ఉందా? ఎందుకు తలుచుకోలేదు మీరు? మరి ఎవడన్నా ఆపిండా, లేదంటే ఎవడన్నా పేటీఎం ఇచ్చిండా? ఒకసారి సమాధానం చెప్పండి. ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలి. ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా? నా జోలికి రావద్దు జగన్ గారా? మీ జోలికి రావడానికి జగన్ గారికి అసలు సంబంధం, అసలు జగన్ గారి స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి? ఎవడు పడితే వాడు జగన్ గారి గురించి మాట్లాడేయడమే ఏంటి? మీ గురించి ఆలోచించేటటువంటి సమయం కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉందా? అంతుందా? ఇప్పుడు నా గురించి ఆలోచించే సమయం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందా? ఉదాహరణ చెప్తున్నా, నేనేదో మిమ్మల్ని కించపరిచి నన్ను నేను ఎత్తుకోవడం కాదు. నాలాంటి ఒక చిన్న జర్నలిస్ట్ గురించి ఆలోచించే అంత సమయం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? లేదుగా. అట్లనే మీలాంటి వ్యక్తి గురించి ఆలోచించే సమయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదండి. కొంత మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. మీరేం చేస్తారు? మ్యాక్సిమం నా సినిమాలు ఆపేస్తారు అని చెప్పి నిన్న మాట్లాడారు వైసీపీ కార్యకర్తల గురించి, సోషల్ మీడియా వాళ్ళ గురించి. మీ సినిమాలు ఆపడమా, మా సినిమాలు ఆపడమా అని కాదండి. మొన్నటికి మొన్న మీ దండోరా అనే సినిమా ఒకటి ఆడింది. ఎవడన్నా ఆపేండా? ఎవడన్నా టచ్ చేసిండా? అంతకుముందు కూడా మీరేదో మంచి సినిమా చేశారు. అదేదో సినిమా ఉంటుంది, అదే అమ్మాయిని ఇంట్లో నిర్బంధించడము, అంటే పెద్దరికం, ఏదో సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు. మీకు ఎవరికైనా తెలిసి దయచేసి కామెంట్ చేయండి. అది కూడా మంచి సినిమా. అంటే సినిమాలో మీ క్యారెక్టర్ గురించి మాట్లాడట్లేదు కానీ మీ యాక్టింగ్ బాగుంది అందులో. అదే అండి, కోర్టు సీన్లు ఉంటాయి, అది సినిమా, అది ఆ సినిమా గురించి మాట్లాడుతున్నా. నాకు సినిమా పేరు గుర్తు రావట్లేదు. అందులో మీ యాక్టింగ్ బాగుంది. ఎవడన్నా ఆపిండా? ఈ దండోరా అన్న సినిమా ఎవడన్నా ఆపిండా?
ఇప్పుడు మీరు గెలక్కపోయి ఉంటే ఈ సినిమా గురించి అసలు ఎవడన్నా ఆలోచించేవాడా? ప్రతి ఒక్కడు థియేటర్కి వెళ్ళాడు, నచ్చితే చూసేవాళ్ళు, నచ్చకపోతే లేచి వచ్చేవాళ్ళు. అసలు విషయం ఏంటంటే ఈయనకి చాలా బాగా, ఇందాక నేను చెప్పా కదా, చాలా మంచి అవగాహన ఉంది. ఎవరితో ఎలాగా ఆడుకోవాలి, ఎలాగా ఒక సినిమాకి రూపాయి ఖర్చు లేకుండా మార్కెటింగ్ చేయాలి అన్న విషయం ఈయనకు చాలా బాగా తెలుసు. చాలా అంటే చాలా బాగా తెలుసు. సరే, మరి ఇంత బాగా తెలిసిన మీరు పాషా గారు, మీరు ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నారు, ఆయన సినిమాకి ప్రమోషన్ చేస్తున్నారు అంటే, నేను ఈ వీడియో కేవలము అమరావతి కోసం చేస్తున్నాను. ఈయన అమరావతి రైతుల కష్టం గురించి ఈయన మాట్లాడాడు. నో డౌట్ చాలా మంచి విషయం మాట్లాడారు. మరి ఆ కష్టానికి ప్రశ్నించాలి కదా. నేను వస్తున్నా రేపటి నుంచి, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి ఏదేదో సినిమాలో డైలాగులు మాట్లాడాడు. చెయ్యండి, ఎవరు కాదన్నారు. అమరావతికి వెళ్ళి అక్కడ ఒక టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేయండి. ఏమి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేస్తున్నారు, ఏంటండి ఇది అని చెప్పేసి, నారాయణ గారు అని చెప్పేసి ప్రశ్నించండి. ఆ ధైర్యము దమ్ము మనకు లేదు. మనకు ఉంది ఏంటంటే కేవలము ఒక వీక్ స్పాట్ మీద కొట్టడం, కొట్టేసి వచ్చిన మైలేజ్ మొత్తం తినేయడం. అదే కదా మీరు చేసింది దండోరాలో. అంతకన్నా ముందు అదే చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. ఈ విషయం మీకు చాలా బాగా అలవాటు. మీ సెల్ఫ్ మార్కెటింగ్ కోసం చేస్తున్నటువంటి డప్పిది. అయినా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాట అన్నా కూడా, నేను ప్రేక్షకులు ఈ వీడియో చూసే వాళ్ళందరినీ ఒకటే మాట చెప్తా. ఇప్పుడు శివాజీ గారి సినిమా ఏదైతే రాబోతుందో, సినిమా పేరు నాకు మళ్ళీ గుర్తులేదు, నాకు యాక్చువల్గా సినిమా పేర్లు అంతా గుర్తుండవు, క్షమించాలి. శివాజీ గారి సినిమా ఏదైతే రాబోతుందో దయచేసి అందరూ ఆ సినిమా చూడండి. ఆయన యాక్టింగ్ బాగుంటే ప్రశంసించండి. ఒక మంచి యాక్టర్, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి యాక్టర్. నేను కాదనను, సినిమా గురించి నేను మాట్లాడను. మీ సినిమా అన్నది నడిస్తే ఆనందపడే వాళ్ళను నేనున్నా. కానీ రాజకీయాలలోకి వచ్చి ఒక రాజకీయ వెపన్ అన్నది వాడతాను సినిమా మీద, నా సినిమా నడిపించుకుంటాను అని చెప్పేసి ఆలోచించడం అన్నది మూర్ఖత్వం. బాగుంటే నడుస్తుంది, లేకపోతే కూర్చిపోద్ది. పెద్ద పెద్ద సినిమా హీరోల సినిమాలే బాగాలేవు అంటే వెళ్ళిపోయినాయి. మొన్నటికి మొన్న ప్రభాస్ గారి సినిమా చూసినాం. అంత పెద్ద హీరో, నా దృష్టిలో ప్రభాస్ కంటే పెద్ద హీరో లేడు భారతదేశంలో. అంటే నా దృష్టిలో, అభిమానం కొద్దీ మాట్లాడుతున్నాం. అప్పట్లో ఎన్టీఆర్ గారి కంటే పెద్ద హీరో లేడు నా దృష్టిలో. ఈరోజు ప్రభాస్ కంటే పెద్ద హీరో లేడు నా దృష్టిలో. అయినా కూడా ప్రభాస్ సినిమానే పక్కన పెట్టేశారు బాగాలేదు అని. బాగుంటే ఆడుతుంది, బాగాలేకపోతే పోద్ది. ఏదేమైనప్పటికీ కూడా శివాజీ గారు మాట్లాడినటువంటి మాటల మీద మీ ప్రతిస్పందన ఏంటి ఒకసారి కమెంట్ అనేది చేయండి. అంతకన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయినా, నేనేదో కేసు పెడదాం అనుకున్నా, నేను ఆగిపోయినా అన్నాడు. కేసులు దేవుందండి. మీరు ఒక మాట అంటే కదా పక్కవాడు బురద తల్లేది. మీరేమనుకుంటే ఎవడు మాత్రం తల్లుతాడు, ఒకసారి ఆలోచించుకోండి. సరే, ఈ విషయం మీద ఒక కమెంట్ చేసి మన వీడియోని ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.